హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది ఎప్పుడుదంటే వీడియో వెడ్నెస్డే రోజు అనమాట. ఆ రోజైతే వైజాగ్ మొత్తం కూల్ అయిపోయింది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యిందండి వర్షం. ఇంకా రాత్రి వరకు, నైట్ వరకు అయితే అలా పడుతూనే ఉందన్నమాట. మొత్తం కూల్ చేస్తుందన్నమాట వర్షం వచ్చి. ఇంకా ఈ వర్షంతో నేను ఆ రోజు ఎక్కడికి వెళ్ళానో ఏంటో మీకు చూపిస్తాను, చూసేయండి. మొన్న మా ఆయన హైదరాబాద్ వెళ్ళారు కదండి, ఈరోజు వచ్చేస్తున్నారు, ఫ్లైట్కి వస్తున్నారు. ఇంకా మమ్మల్ని ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు, ఫోన్ చేశారు అనమాట. ఎయిర్పోర్ట్కి వస్తారా అంటే ఇంకా వర్షం ఇక్కడ ఎలా వస్తాం, రామని చెప్పేసి అన్నాను. కానీ మళ్ళీ ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. 2 days కాదు కానీ 2 years లాగా మేము ఫీల్ అయిపోతున్నాం. 2 daysకి వెళ్ళారు కానీ ఫ్లైట్కి వస్తున్నారు కదా, సరదాగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు బయటన క్లైమేట్ బాగాలేదన్నమాట, వర్షం పడుతుంది కదా, వైజాగ్ మొత్తం కూల్ అయిపోయింది, బాగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే కొంచెం మేఘం దిగింది కానీ వర్షం స్టార్ట్ అయితే ఉండిపోతాం, లేకపోతే వెళ్తాము. ఇంకా వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు చెప్పాను కదా వర్షం పడితే వెళ్ళనని చెప్పేసి అన్నాను కదా. ఆ రోజు చాలా గట్టి వర్షం పడిందనమాట. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే వర్షం పడింది. వెళ్ళకూడదు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మా ఆయన మొబైల్ పనిచేయట్లేదనమాట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా అది మళ్ళీ ఆగిపోయింది ఆ మొబైల్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అప్పుడు అంటే నాకు మార్నింగ్ ఫోన్ చేశారు. అప్పటికి కూడా అంటే ముందు రోజు మొబైల్ ఆగిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ ఉంటుంది కానీ అది ఆగిపోతుంది. ఇంకా దానికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, లేకపోతే అయిపోతుంది అనమాట. మళ్ళీ అలాగే అయిపోయింది. ఇంకా అది ఆన్ అయినప్పుడు నాకేంటంటే ఫ్లైట్ టికెట్ పంపించారు వాట్సాప్లోన. అదేంచి నేనేంటి ఫ్లైట్ నెంబర్ అవన్నీ స్క్రీన్ మీద చూసుకొని ఇక్కడికి చూసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. వర్షం పడుతున్న వచ్చేసాను. ఎందుకంటే మొబైల్ పనిచేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే రావాలా వద్దా అని చెప్పేసి అనడానికి అడుగుదాం అనుకున్నాను కానీ అసలు పనిచేయట్లేదు అనమాట, స్విచ్ ఆఫ్ అని వచ్చింది మొబైల్ అయితే. ఇంకా అందులో టైమింగ్ ఇస్తారు కదా మనకి ఫ్లైట్ టికెట్లోన, ఆ టైమింగ్ చూసుకొని నేనైతే ఇంటి దగ్గర వర్షం అయినా గొడుగు పట్టుకొని మా పాప నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. ఆటో మీద పక్కనేనండి ఎయిర్పోర్టు, నడుచుకొని కూడా వచ్చేయచ్చు. కాకపోతే ఏంటంటే వర్షం కదా, ఇంకా ఆటోకి వచ్చాం మేమిద్దరమును. ఇంక ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ మొత్తం చాలా డెవలప్ చేశారు, బాగుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మేము అండమాన్ వెళ్ళేటప్పుడు అంటే 3 years మేము ఫ్లైట్లోనే జర్నీ చేసాము అండమాన్కి. అంటే పోస్టింగ్ అండమాన్ వచ్చింది అప్పుడు మాకు. తర్వాత ఇక్కడ వైజాగ్ వచ్చిందనమాట 3 years తర్వాత. ఇంక ఇక్కడ చూడండి మా ఆయన వచ్చేస్తున్నారు. ఇండిగో అనమాట, హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్కి అయితే వచ్చారు. ఇంకా అస్సలు అనుకోలేదంట మేము వస్తామని, ఎందుకంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను. ఇంకా మీరు వస్తారో రారో నేనైతే అనుకున్నాను, వచ్చారా అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. మా పాప ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. చూడండి బ్యాగ్ పట్టుకొని వాళ్ళ డాడీకి హెల్ప్ చేసేస్తుంది తెగ. మా ఆయన అయితే ఎప్పుడు 3 years తర్వాత అనమాట మళ్ళీ ఫ్లైట్లో ఇలా రావడం. అంటే 3 years మేము అండమాన్లోనే ఉండేటప్పుడే కదా ఫ్లైట్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ తర్వాత ఇప్పుడండి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం అనమాట. ఇంకెక్కడ చూడండి మా పాప ఎలా లాక్కొని వెళ్ళిపోతుందో లగేజ్ని. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే మొత్తం మేమే లగేజ్ తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడు పెద్ద అయిపోయింది కదా, మాకు కొంచెం హెల్ప్ చేస్తుందిలేండి లగేజ్ తీసుకువెళ్ళడానికి. ఇంకెక్కడ చూడండి మా ఆయన అయితే రీచ్ అయిపోయారు, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా కోసం ఏం తీసుకొచ్చారో చూపిస్తాము. కరాచీ బిస్కెట్లండి ఇవి. హైదరాబాద్లోన లోపల ఎయిర్పోర్ట్ లోపలే ఉంటాయి మనకి షాపుల్లాగా, అక్కడ తీసుకున్నారంట చాక్లెట్. ఇంకా కరాచీ బిస్కెట్లు అయితే చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. స్వీట్నెస్ ఎక్కువ లేదనమాట, పిస్తాతో చేశారు బిస్కెట్లు అనేవి, చాలా టేస్టీగా ఉన్నాయి. స్వీట్ అనేదే లేదు. ఇంకా మా ఆయన ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తారు, చూసేయండి. ఇక్కడ మా ఆయన కరాచీ బిస్కెట్లు ఓపెన్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంటుంది మరి? ఎవరి కోసం తెచ్చావా? నీ కోసం తెచ్చావా? చాక్లెట్ అదే తినేస్తుంది. కరాచీ బిస్కెట్ ఏంది? బాక్స్ చేయించు, బాక్స్ ఇవ్వాలండి. హైదరాబాద్ పిస్తా
పిస్తా బాదం పిస్తాయేనా పిస్తా ఒక్క పిస్తా ఓన్లీ పిస్తా ఉంది. షుగర్ ఎక్కువ లేదండి, బాగుంది. నాను డాడీ వచ్చారా? నీ ఫ్రీడమ్ వస్తుంది అందుకని టీవీ వేసుకున్నాం. డాడీ వచ్చారా? మా ఆయన చల్ల అంత పని చేసిందండి పాపం. బ్యాటరీ ఎక్కడ తెస్తాను. హాయ్ అండి, నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ చేస్తున్నానండి. చికెన్ అನ್ನು రాయి సంగటి, మా శ్రీకాకుళం సైడ్ అయితే తోప అంటాం అనమాట. దీంతో కాంబినేషన్ చాలా బాగుంటాయి రెండును. ఇంకా మీకు మొన్న సండే చెప్పాను కదా, ఆఫ్టర్నూను నాన్ వెజ్ తింటే నైట్ నుంచి లైట్ ఫుడ్ తీసుకుంటానండి. ఇప్పుడు నైట్ తీసుకుంటున్నాను కదా నాన్ వెజ్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్కిప్ చేస్తాను అనమాట. ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను అంతే. ఇంకా నాకు అలా అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి నేను మానుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు మామూలుగా తినేసేదాన్ని అండి, ఆఫ్టర్నూన్ తినేదాన్ని, నైట్ తినేదాన్ని. దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లం రావడం గట్టా అయ్యిందనమాట. ఇంకా తెలుసుకొని ఇంకా నేను అలాగా మానుకొని వచ్చాను. మా ఆఫ్టర్నూన్ తింటే ఇలాగ నైట్ తినకపోవడం అలా చేశాను అనమాట. అప్పటి నుంచి నాకు కొంచెం బాగుంది హెల్త్ అనేది. మాకేంటంటే చిన్నప్పుడు 5 ఇయర్స్ తర్వాత ఇంట్లో చేయడం, నాకు 5 ఇయర్స్ తర్వాత ఇంట్లో మానేశారనమాట నాన్ వెజ్. ఆ నాన్ వెజ్ అలవాటు లేకపోవడం బాడీకి గట్ట ఏమో ఆ విధంగా నాకు పెళ్ళైన తర్వాత నేను నాన్ వెజ్ తినడం, తర్వాత నుంచి నేను హాస్టల్లో ఉన్నప్పుడు తినేదాన్ని. అప్పుడు కొంచెం పెట్టేవారు, అంతగా ఎక్కువ ఉండేది కాదు, నార్మల్గా తినేదాన్ని అనమాట అంతే. కానీ పెళ్ళైన తర్వాత కొంచెం ఎక్కువ అవ్వడం ఏంటంటే నాకు బాడీకి సెట్ అవ్వలేదన్నమాట నాన్ వెజ్ అనేది, అందుకని తగ్గించేస్తాను. అంటే ఒక డేలోన 1 టైమే అంతే. ఇప్పుడు నైట్ తీసుకుంటున్నాను కాబట్టి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను. ఇంక ఇక్కడ తోపర వేస్తున్నానండి, ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. చికెన్ అయితే అవుతుంది ఇంకన్నా. ఇంక ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు నేను పాలకు వెళ్ళాలి, పాలు తీసుకొని రావాలి. మీకు చూపిస్తా తోపు నేను ఎలా వేసుకుంటానో. ఇక్కడ చూడండి, నీళ్ళు పెట్టుకున్నాను, ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. ఇది బాగా మరుగుతుంది కదా. ఈ కప్పుతో 2 కప్స్ వాటర్ అంటే 1 కప్పు పిండి తీసుకుంటున్నాను. ఇంక ఇందులో ఏం యాడ్ చేయట్లేదు, రైస్ ఏం లేదు, ఓన్లీ ఒక సోడి పిండి అనమాట. సోలు ఉంటాయి కదా పిండి పౌడర్, ఇంక ఇందులో ఏం యాడ్ చేయలేదు. చూడండి ఎలా కలుపుకుంటాను మెల్లిగా, కొంచెం కొంచెం వేసుకొని. మనకి ఏంటంటే ఇంకా చిక్కగా కాకుండా కొంచెం పల్చగా కావాలనుకున్నా అవుతుందండి. అప్పుడు కొంచెం ఎగస్ట్రా వాటర్ వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఎగస్ట్రా వేసుకున్నాను వాటర్. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. బాగా మంచిగా కలుపుతుండాలి, కొంచెం కొంచెం వేసి, అలాగా ఎక్కువ వేసుకోకన్నా, ఒకేసారి వేయకన్నా ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి అలాగ కొంచెం వేసాను కదా, అలా కలుపుతున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ఈ ఉండల్లాగా ఉన్నాయి కదా, అవి ఎందుకు ఉన్నాయో ఏంటో తర్వాత దీనికి కూడా ఒక టిప్ ఉంది, చెప్తాను అది కూడా ఎలాగైపోతాయి అన్నది.
చాలా మంచిదండి ఇదైతే హెల్త్కి. నడుము నొప్పి గట్ట మనకి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, ఇది తింటే చాలా బలమైన ఫుడ్ అనమాట. చూసారు అలా కలుపుతుంటే ఎంత తిక్కగా అవుతుందో. ఒక్కసారి వేసుకోకూడదు, పిండి వేసుకుంటే మనకి ఉండల్లాగా ఉండిపోతాయి, లోపల పిండి పిండిగా ఉంటాయి. అలా నెమ్మదిగా కలుపుతూ కొంచెం కొంచెం పిండి వేస్తూ ఉండాలి. నేను కొంచెం ఏంటంటే థిక్గా కాకుండా కొంచెం ఇదిలాగా లిక్విడ్గా కొంచెం కావాలనుకొని వాటర్ వేసాను అనమాట ఎక్స్ట్రా. ఈ కప్పుడే పిండి తీసుకుంటున్నాను. ఈ కప్తో మీకు కావాలంటే 2 కప్స్ వాటర్, 1 కప్తో పిండి సరిపోద్ది కరెక్ట్గా కొలత అయితే. కానీ ఇలాగా మంచిగా కొంచెం జాగ్రత్తగా ఆగి ఆగి కలుపుకుంటే మంచిది. ఉండలు లేకుండా ఉంటాయి, మంచిగా వస్తుంది. లాస్ట్ కొంచెం ఉండిపోయింది కదా, ఇది కూడా వేసేస్తున్నాం. చూసారు కదా కొంచెం జారుతుంది. అంటే నాకు ఇలా కావాలనే నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను. 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోద్దండి పిండి అయితే. నేను కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేయడం ఇలా కొంచెం లూజ్గా వచ్చిందనమాట. ఇది లేకపోయినా పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తున్న దాంతోనైనా చేసుకుంటే ఈజీగానే అయిపోద్ది. చూడండి ఇది బాగా ఉడకాలి, మనం పచ్చిపిండి వేసాం కాబట్టి ఆ ఎసరులోన బాగా ఉడకాలి ఆ పిండి అనేది, బాగుంటుంది అనమాట అప్పుడు. కానీ ఇలా తిప్పుతుంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుందండి. అప్పుడులో పెద్దవాళ్ళు ఎలా చేసేవారో కానీ నిజంగా పెద్ద పెద్ద నేను ఎంత చిన్న గిన్నెలోన చేస్తానో నాకు చెయ్యి నొప్పి వస్తుంది. అప్పుడు పెద్ద పెద్ద తపాల్లోన ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి చేసి పెట్టేవారు. మనం ఇప్పుడు ఇలా తిప్పుతూనే చెయ్యి నొప్పి అంటున్నాము. చూడండి ఇది ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇంకా మా అమ్మ అయితే కొంచెం తిక్కుగా చేస్తుంది అనమాట. మా అమ్మ చేస్తే కొంచెం ఏంటంటే తోప గట్టిగా, మనము రాగి సంగటి ఎలా చేస్తారో హోటల్స్లో కానీ బయట మనకి యూట్యూబ్లో చూపిస్తారు కదా, అలా చేస్తే ఇంకా అది కొంచెం గట్టి ఇంకా తిప్పాలండి. మాకైతే ఇలాగే ఇష్టం, ఇలాగే చేసుకుంటాం కొంచెం లూజ్గా. ఇంక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉండలు లేకన్నా మీరు గట్టిగా చేసుకోవాలనుకుంటే, అంటే కొంచెం ఇలా లూజ్గా కాకన్నా థిక్గా చేసుకోవాలనుకుంటే ఉండలు లేకన్నా లాస్ట్లోన మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం చల్లని వాటర్ వేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచేసి మళ్ళీ తినేటప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మొత్తం కలిసిపోద్దండి. ఆ పిండిలో ఉండల్లాగా మనకి తగలవు అన్నమాట. ఇది కొంచెం నేను లూజ్గా చేసుకున్నాను కదా, అలాగా ఉడికించాను వాటర్లోనే, అందుకని నాకు ఇంకా చూడండి ఉండల్లా లేవు. ఉన్నా సరే తర్వాత మూత పెట్టేసి తర్వాత తినేటప్పుడు తీసుకొని కలిపిస్తే మంచిగా మిక్స్ అయిపోద్ది. ఇంక పక్కన ఇగోదండి చికెన్ అవుతుంది. చికెన్ అయితే అవుతుంది. ఇంకా ఇది అయిపోయింది, దీని మీద అయితే మూత పెట్టేసుకుంటా. హాయ్ అండి, ఇదిగో నా నైట్ డిన్నర్లోకి అయితే తోప చికెన్ అనమాట. చాలా బాగుంటాయి ఈ 2 కాంబినేషన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకొని కలుపుకున్నాను. ఇలాగా ఉండలు లేకన్నా పిండి పిండి లేకన్నా బాగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా మీకు థిక్గా కావాలనుకుంటే వాటర్ తగ్గించి చేసుకోండి, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదేంటి నా నైట్ డిన్నరు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగతావి చేసుకుంటాను. ఇది తింటున్నాను కదా, నాన్ వెజ్ తింటున్నాను కాబట్టి
నైట్ అయితే పాలు తీసుకోవట్లేదండి, ఆవు పాలు తాగుతాను ఒక చిన్న గ్లాస్తో రోజును. అవి అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే నాన్ వెజ్ తింటున్నాను కాబట్టి అది ఆవు పాలు కూడా తీసుకోవట్లేదు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత తినేసాక ఇంకా మిగతా పనులు చేసుకొని ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే. ఇదేంటి వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.